ఐశ్వర్య మన పరువును గంగలో కలపాలనుకోవడం ఏమిట్రా? అసలేం జరిగిందో వివరంగా చెప్పు. ఆ ఐశ్వర్య గారు వచ్చి దీనికి కాన్ఫిడెన్స్ ఇచ్చాక ఇది బాగా రెచ్చిపోతుంది అత్తయ్య. మన మాట లెక్క చేయడం లేదు. అమ్మా మీనాక్షి, ఎలా ఉన్నావమ్మా? నాన్నగారు, మీకు విషయం చెప్పాలి. అత్తయ్య ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఐశ్వర్య సంగతి ఏమిటో తేల్చడానికి. అత్తయ్య ఆవేశపడకు, ముందు నేను చెప్పేది విను. ఆవేశపడాలా లేఖ్య? ఇది ఆవేశపడే సమయం. నన్నెవరు ఆపకండి, నాతో ఎవరు రాకండి. అత్తయ్య అత్తయ్య, ఇలాగే గొడవలు హద్దులు దాటాలి, సరిహద్దులు దాటాలి. స్వామిమలై నాయకర్ మామగారి చెవిలో పడే వరకు వెళ్ళాలి. అప్పుడు వీళ్ల మధ్య జరిగే వైకుంఠపాళి ఆటని నేను తమాషాగా చూడాలి. అక్క, ఈ టాబ్లెట్ వేసుకో. సాత్విక్, వద్దు ప్లీజ్, మింగలేకపోతున్నాను. తప్పదక్క. తప్పదంటావా? తప్పదు. ఇందా. అమ్మా సాత్విక్, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది. నన్ను ఆఫీస్కి పంపించవు ప్లీజ్. నో, నేను బావ డిసైడ్ అయ్యాం. నువ్వు ఇక్కడే ఉంటున్నావు. అయినా ఆఫీస్ వర్క్స్ అని బావ చూసుకుంటున్నాడుగా. మరెలా? నాకు బోర్ కొడుతుంది. అయితే నాతో చేస్తాడు. అక్క చెక్. అదేంటి? నేను ఒప్పుకోను. తొండి మళ్ళీ ఆడు. లేదు, ఈ చెక్ అంతే. నువ్వు మొత్తం తొండాడుతున్నావు. ఐశ్వర్య 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 సాత్విక్, నువ్వు లోపలికి వెళ్ళు.
రండి ఆంటీ కూర్చోండి. ఏం తీసుకుంటారు? ఒక్క నిమిషం. ఇదిగోండి, అలా కూర్చొని జ్యూస్ తాగండి. మీరు బాగా ఆవేశంలో ఉన్నట్టున్నారు. ఏ ఎగతాళిగా ఉందా? ఐశ్వర్య, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నీకు మత్తుండే చేస్తున్నావా? సాత్విక్కి మీనాక్షినిచ్చి పెళ్లి చేస్తానని ఛాలెంజ్ చేసి మరీ వచ్చావు. ఇదేనా నీ చెల్లెలు అలేఖ్యకి నువ్విచ్చే గౌరవం? మీ ఇద్దరి మధ్య ఏ రక్త సంబంధం లేకపోయినా అంతకన్నా ఎక్కువని చెప్తుంటావుగా. మరిప్పుడు ఎందుకు ఇలా మా ప్రతిష్టను దిగజార్చేలా చేస్తున్నావు? ఆంటీ, మీరంతా నన్నెందుకు తప్పుపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మాకు పని లేక నిన్ను తప్పు పడుతున్నావు అనుకుంటున్నావా? నీ తప్పుంది కాబట్టి అందరూ నిన్ను తప్పు పడుతున్నారు. ఏ విషయంలోనైనా ముందు తొందరపాటుగా ఆలోచించేది అలేఖ్య. కానీ ఇక్కడ అలేఖ్యను తప్పు పట్టాల్సిన విషయం కొంచెం కూడా కనిపించడం లేదు. నువ్వు చెల్లెలు అంటూనే టోటల్గా నన్ను అలేఖ్యని ముంచే పని భుజాన వేసుకున్నావు. ఆంటీ, నేనేం మీ గౌరవ మర్యాదలకి భంగం కలిగే పని చేయడం లేదు. మీరెందుకలా అనుకుంటున్నారు? సాత్విక్ మీనాక్షులకు పెళ్లి జరిపించడం అంటే మా గౌరవ మర్యాదలకి భంగం కలిగించడం కాదా? నీ ఇంట్లోనే సాత్విక్ని పెట్టుకొని అతని ప్రేమను ఎంకరేజ్ చేసి మా పరువు మీద దెబ్బ కొట్టావు. నేను మీ పరువు మర్యాదలు దిగజార్చే పని చేయడం లేదు. ఆవేశపడకుండా ముందు నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. సాత్విక్ మా ఇంట్లో అడుగు పెట్టక ముందే మీనాక్షి లవ్లో పడ్డాడు. అంతేగాని నేనేం ఎంకరేజ్ చేసి మీనాక్షిని ప్రేమించమని చెప్పలేదు. ఓకే, నేను సాత్విక్కి ఏదో ఒకటి చెప్పి మీనాక్షి లవ్ నుంచి డ్రాప్ చేస్తాను. కానీ మీరు మీనాక్షిని ఆపగలరా అని అడుగుతున్నాను. తన ప్రాణంకి ప్రాణంగా ప్రేమిస్తున్న సాత్విక్ని మీనాక్షి మనసులోంచి తీసేయగలరా? చెప్పండి. మీనాక్షి మనసులో నుంచి సాత్విక్ని తీసేయండి, నేను సాత్విక్ మనసులోంచి మీనాక్షిని తీసేస్తాను. మీరు చేయగలరా? నేనేం మైండ్ లేకుండా ఈ పని చేయడం లేదు. మీనాక్షి సాత్విక్ ని కౌగిలించుకుని ఐ లవ్ యూ అని చెప్పడం నా కళ్ళరా చూశాను. ఐ లవ్ యూ సాత్విక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అప్పటికి మా సాత్విక్ మీనాక్షి ఫలానాని తెలియక ప్రేమించానని చెప్పి మీనాక్షికి దూరం అవ్వడానికి ప్రయత్నించాడు. నా మీద అలేఖ్య మీదున్న గౌరవంతో మీనాక్షి మీద తన ప్రేమని చంపుకోవాలనుకున్నాడు. చివరికి మీనాక్షి వచ్చి ఐ లవ్ యూ సాత్విక్, నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్తే మా తమ్ముడు మాత్రం ఏం చేయగలడు చెప్పండి? అయినా ఇందులో నీకేం సంబంధం ఉందనే విషయాన్ని భుజాన వేసుకుంటున్నావు? అదే పాయింట్కి వస్తున్నానా ఆంటీ? ఏ సంబంధం లేకుండా భుజాన్ని వేసుకోవడానికి నాకేమీ పనిలేదనుకుంటున్నారా? సాత్విక్ అంటే ఇప్పుడు మీనాక్షికే ప్రేమ పిచ్చి బాగా పట్టింది. సాత్విక్ ని మీనాక్షి పెళ్లి చేసుకోకుండా ఆపగలరేమో గాని మీనాక్షి ఏమైనా చేసుకోకుండా ఆపగలరా? 24 గంటలు కాపలా కాయగలరా? శ్రావణ్ ఎలాంటి వాడో నాకు తెలిసాక
బాగా ఆలోచించి అలేఖ్య మీద అభిమానంతో సాత్విక్ మీనాక్షిల జీవితం బాగుండాలని చాలా నిజాయితీగా ఈ పని చేస్తున్నాను. ఓకే, ఎలాగైనా నీ అరువు తమ్ముడు ప్రేమను గెలిపించుకోవాలనే ధీమాతో ఉన్నావు. ఓకే ఐశ్వర్య, చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, కానీ చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. జాగ్రత్త. నువ్వెలా సాత్విక్ ప్రేమని గెలిపించాలని చూస్తున్నావో, ఈ రోజు నుంచి మేము కూడా సాత్విక్ ప్రేమని ఓడించడానికి చూస్తూ ఉంటాం. దానికోసం నేను అలేఖ్య ఏమైనా చేస్తాం. మీరేమైనా చేసుకోండి ఆంటీ, చివరికి ప్రేమదే విజయం. చూడు, నువ్వు నా మరిది స్వామిమలై నాయకర్ పద్ధతుల్ని సంస్కృతిని మాత్రమే చూశావు, వైలెన్స్ చూడలేదు. తేడా వచ్చిందంటే నాయకర్ రాక్షసుడుగా మారతాడు. మహాక్రూరుడుగా మారతాడు, రక్తాలు చిందిస్తాడు. నీకు అవకాశం ఇస్తున్నాను. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మర్చిపో. సాత్విక్ని కన్విన్స్ చేసి వాళ్ళ ఊర్లో దించిరాపో. ఇంతకు ముందులా మనమంతా హ్యాపీగా ఉందాం. చూడండి అలేఖ్యాదేవి గారు, నేను కూడా మీకు అవకాశం ఇస్తున్నాను. మీ పరువు మర్యాదలు పోయే పని చేస్తున్నానని మీరు అనుకుంటున్నారు కదా? మీ పరువు మర్యాదలు పోకుండా మీ దగ్గరే ఉండేలాగా నేను కూడా ఒక అవకాశం ఇస్తున్నాను. అలా చేస్తారా? పని చేయండి ఆంటీ, మీ మరిదిగారిని పిలిపించండి. ఇటు నుంచి శ్రావణ్ణి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిపిద్దాం. మనం అంతా కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుందాం. శ్రావణ్ణి వాళ్ళ తల్లిదండ్రుల్ని మీనాక్షి ప్రేమని అర్థం చేసుకోమని కన్విన్స్ చేద్దాం. తప్పకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకే ఉంది? ఆ తర్వాత సాత్విక్ మీనాక్షిల పెళ్లి. అప్పుడు అందరూ స్వామిమలై నాయకర్ గారు ఎంత గ్రేటు, తన కూతురికి ఎవరితోనూ నిశ్చితార్థం జరిగి కూడా తన కూతురు మనసు తెలుసుకుని అమ్మాయి ప్రేమించిన అబ్బాయితో కూతురు పెళ్లి చేశారని గొప్పగా మెచ్చుకుంటారు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఈ పని చేద్దాం, ఓకేనా? ఐశ్వర్య, ఐశ్వర్య, ఒకప్పుడు నీ ప్రేమలో ఓడిపోయినానో ఏమో గాని ఇప్పుడు ఈ ప్రేమను గెలిపించాలనే పిచ్చిలో ఏవేవో మాట్లాడుతున్నావు. మా
నా ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు. నేను చెప్పాల్సింది చెప్పాను. వింటే వినండి, లేకపోతే లేదు. అంతే తప్ప నాకు మాత్రం వార్నింగ్లు ఇవ్వద్దు. అంటే ఆ తరువాత ఎటువంటి పరిణామాలు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానంటావు. నేనెప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. అయితే ఆ తర్వాత నువ్వే బాధపడతావు ఐశ్వర్య. చూడండి ఆంటీ, అన్నీ ఆలోచించాకే ఓ మంచి పని చేయాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. చూడండి ఆంటీ, ఈ ఐశ్వర్య ఎవరితోనూ విరోధం పెట్టుకోదు. నేను చేస్తుంది మీరు అర్థం చేసుకుంటే మంచిది. నేనింత చెప్తున్నా నీకు అర్థం కావటం లేదు కదా. నేను వెళ్ళొస్తాను. ఆంటీ, ఒక్క నిమిషం. ఆంటీ, ఇంతకు ముందు అన్నీ మర్చిపోండి. నాకు అమ్మ లేదు, నాన్న లేడు. నాకిలాంటి సమయంలో మీలాంటి తల్లుల ఆశీర్వాదం కావాలి. అది నాకెంతో మంచిది. నేనిప్పుడు తల్లిని కాబోతున్నాను. నన్ను దీవించండి. ఆంటీ, చూడు ఐశ్వర్య, నిన్ను ఏమైనా చేసుకోవచ్చన్నావు. డోంట్ కేర్ అన్నావు. మాతో యుద్ధానికి దిగావు. నేను మీ శత్రువునని ఇండైరెక్ట్ గా చెప్పావు. ఇప్పుడు ఇలా దీవించమంటున్నావు. కురుక్షేత్రంలో పాండవులు శత్రువైన భీష్ముణ్ణి ఇలాగే దీవించమని అడిగితే భీష్ముడు దీవించాడు. విజయోస్తు అన్నాడు. చివరికేం జరిగింది? భీష్ముడు చనిపోయాడు. నేను భీష్ముణ్ణి కాదలుచుకోలేదు ఐశ్వర్య. నీ పర్సనల్ విషయం గురించి నాకు అనవసరం. చూడైశ్వర్య, ఇక నుంచి నువ్వే కాదు, నీ కడుపులో ఉన్న నీ బిడ్డ కూడా మాకు శత్రువే.
ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించు బాబా. ఏ విషయమైనా సూర్యకి చెప్పకుండా ఉండను. నా ప్రెగ్నెన్సీ విషయం కూడా సూర్యకి చెప్పాలి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హాయ్ ఐశ్వర్య, రారా. ఏంటి ఐశ్వర్య, ఉదయాన్నే గుడికెళ్ళి వస్తున్నట్టున్నావు? కూర్చో. ఇదిగో ప్రసాదం తీసుకో. దేవుణ్ణి ఏం కోరుకున్నావేంటి? నా స్నేహం, సూర్య స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండేటట్టు చెయ్యి స్వామి అని కోరుకున్నాను. ఏంటి సూర్య, అంత కష్టపడి వర్క్ చేస్తున్నావు? ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు ఐశ్వర్య, మా ఆపోజిట్ కంపెనీ వాళ్ళు మా ప్రొడక్ట్ని దెబ్బ కొట్టి మా కంపెనీని లాస్లోకి నెట్టాలని చూశారు. నేను దాన్ని ముందే కనిపెట్టి కొంచెం రిస్క్ తీసుకుని వాళ్ళ కంపెనీ లాస్లోకి వెళ్ళేలా చేశాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాను. నీకెంత కాన్ఫిడెన్స్ సూర్య? ఏ విషయంలోనైనా సరే ఎలాంటి ప్రాబ్లం అయినా ఎదుర్కోవడానికి రెడీ అన్నట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనబడతావు. నీ విషయంలో నేను అలేఖ్య మంచి చెడులు మర్చిపోయి ప్రవర్తించినా నువ్వెంతో ఓపిగ్గా తట్టుకున్నావు. నువ్వు చాలా గ్రేట్ సూర్య. ఏంటైశ్వర్య, పొద్దున్నే నన్ను తెగ పొగిడేస్తున్నావు? పొగట్టం కాదు సూర్య, ఇలాంటి మంచి లక్షణాలు చాలా కొద్ది మందికి ఉంటాయి. మనిద్దరి మధ్య ఇంత గొప్ప స్నేహం ఉండి కూడా నీ నుంచి నేనేమీ నేర్చుకోలేదు. నీ నుంచి చాలా నేర్చుకోవాలి సూర్య. ఏం నేర్చుకుంటావు ఐశ్వర్య? నేనెప్పుడూ ఎదుటి వాళ్ళకు ఉపయోగపడటమే కానీ నాకు నేను ఎప్పుడూ ఉపయోగపడలేదు. మరొకరికి జీవితం ఇవ్వటం కోసం నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను.
ఎంతో మంది మధ్యతరగతి వాళ్ళల్లో నేను ఒక మధ్యతరగతి వాడిని. ఆర్థికంగా కష్టాలు వస్తే ఏ మధ్యతరగతి వాడైనా తట్టుకోగలడు. కానీ వాడి గుండెకి దాని స్థాయి కంటే ఎక్కువ కష్టం వస్తే అది తట్టుకోలేదు ఐశ్వర్య, తట్టుకోలేదు. ఒకప్పుడు అమ్మ, అక్క, సంధ్య, ధనుష్, ప్రకాష్, గిరిబావ ఇలా అందరితో ఎప్పుడూ కలిసి ఉండాలనుకున్నాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ నేను కూడా ఆనందంగా బతకాలని కలలు కనేవాణ్ణి. ఇప్పుడు ఆ కలలు ఆవిరైపోయాయి, వెళ్ళిపోయారు. ఎవరి జీవితంలోకి వాళ్ళు ఎగిరిపోయారు. ఇప్పుడు నేను వాళ్ళని చూడాలనుకున్నా చూడలేను. ఇప్పుడు వాళ్ళందరూ ఎంత బాగున్నారు. అది నాకు సంతోషమే. కానీ వాళ్ళందరూ లేకుండా ఇలా నేను ఒంటరిగా బతకవలసి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏమో వాళ్ళు అలాగే ఉండటమే మంచిదేమో. లేకపోతే నాతో పాటు వాళ్ళు నా కష్టాన్ని కూడా పంచుకోవాల్సి వచ్చుండేదేమో. సూర్య ప్లీజ్. ఏదో వాళ్ళు గుర్తొచ్చేసరికి మరి సంధ్యా ధనుష్లైతే ఈ చేతి ముద్దలు తిని ఈ చేతుల్లో పెరిగారు. అందుకే వాళ్ళందరూ గుర్తొచ్చేసరికి కన్నీళ్లు కారుతున్నాయి. ఇప్పుడు ధనుష్ బాగా సెటిల్ అయ్యాడు ఐశ్వర్య. అమ్మను బాగా చూసుకుంటున్నాడు. అమ్మ మాటల్లో ఆ ఆనందం కనిపించింది. అందుకే అమ్మనిక ఇక్కడికి తీసుకురాకూడదు అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అలేకి వైపు నుంచి ఏదో ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ అమ్మ బాధపడుతుంది. తెలియకుండా నేను అమ్మో ఇన్వాల్వ్ అవుతాం. దాంతో మళ్ళీ గొడవలు వస్తాయి. ఈ వయసులో అమ్మకి ఇవన్నీ అవసరమా? అందుకే అమ్మని గంగావతిలోనే ఉండమని చెప్పాను. చూడాలనిపిస్తే నేనే 15 రోజులకోసారి వెళ్ళి అమ్మని తమ్ముడిని చూసొస్తున్నాను. వెళ్ళిన ప్రతిసారి అమ్మ బాబాయ్లా ఉన్నాడ్రా అని అడుగుతుంది. ఏంటో నానమ్మ సొంత మనవణ్ణి కళ్ళతో చూసుకోలేని దౌర్భాగ్యపు స్థితి. ఏంటి సూర్య నన్ను అలాగే చూస్తున్నా? నీలో సంథింగ్ ఏదో చేంజ్ కనిపిస్తుంది ఐశ్వర్య. ఏం లేదు సూర్య, చెప్పాను కదా గుడికెళ్ళొస్తున్నానని. లేదు ఐశ్వర్య, అది కాదు, ఇంకేదో సంథింగ్ చేంజ్. నా విషయంలో ఏం జరిగినా నువ్వు భలే కనిపెడతావు సూర్య. ఇంతకేంటి ఐశ్వర్య, అదేంటో చెప్పు. నేనిప్పుడు ప్రెగ్నెంట్. కంగ్రాట్స్ ఐశ్వర్య. థ్యాంక్ యూ సూర్య. అలా కూర్చో.
ఉండు ఒక్క నిమిషం. స్వీట్ తీసుకో. నాకు చాలా సంతోషంగా ఉంది ఐశ్వర్య, మంచి గుడ్ న్యూస్ చెప్పావు. ఇంతకీ వీరుకి తమ్ముడినిస్తున్నావా చెల్లెలిస్తున్నావా? చెల్లెల్నే ఇస్తున్నాను. గుడ్ గుడ్, రియలీ చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను ఎంత నలిగిపోయాను, నాకంటే ఎక్కువగా నువ్వు నలిగిపోయావు. నీకు డబ్బు లేనప్పుడు సుఖం లేదు, డబ్బు ఉన్నప్పుడు సుఖం లేదు. నా ఐశ్వర్య జీవితాంతం ఇలాగే ఉండిపోవాల్సిందేనా అని అనుకుంటున్న టైంలో ఏ దేవుడో కరుణించాడు. సంతోష్ మారిపోయాడు, నిన్ను అర్థం చేసుకుని నీకు దగ్గరయ్యాడు, రియల్ హస్బెండ్ అనిపించుకున్నాడు. ఐఎస్ కంపెనీని వరల్డ్లోనే ది బెస్ట్ కంపెనీగా తీర్చిదిద్దాడు. దీనికి కారణం మేమెవరం కాదు, నువ్వే సంతోష్ని అలా తయారు చేసుకున్నావు. ఇక నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఐశ్వర్య. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన బాధలన్నీ తీరిపోయినట్టే. ఐశ్వర్య, నీ కడుపులో పుట్టే పాప తన అమ్మ తన గురించి తప్ప వేరే విషయాల గురించి ఆలోచించకుండా తన పాత కష్టాలు పాత భయాలు గుర్తుకు రాకుండా చేస్తుంది చూడు. థ్యాంక్స్ సూర్య. నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నిజంగా నాలో చాలా మార్పు వచ్చింది. నా జీవితం అంతా ఇలాగే ఉంటుందా అనుకున్న టైంలో నాలో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి సూర్య. నాకిప్పుడు ఈ జీవితం చాలా అందంగా కనిపిస్తోంది. నాకు కావాల్సింది కూడా అదే ఐశ్వర్య. ఇక నువ్వు నీ పాత జీవితం గురించి ఏం ఆలోచించకుండా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టు. అలాగే సూర్య. ఐశ్వర్య, మాతృత్వం జీవితాన్నే మార్చేస్తుంది. అలేఖ్య నా విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించేది. మా కొడుకు పుట్టుకుపోయి ఉంటే తన ప్రవర్తనకి హద్దు లేకుండా పోయేది. ఈరోజు అలేఖ్య నాతో ఈ మాత్రమైనా ఉంటుందంటే దానికి కారణం వీరునే. వాడు పుట్టిన తర్వాత వాడి మీద ప్రేమ ఎంతో కొంత నా మీద కూడా చూపిస్తుంది. అలాగే నీ విషయంలో కూడా ప్రెగ్నెన్సీ చాలా మార్పును తీసుకొస్తుంది. నీ లైఫ్ స్టైల్నే మార్చేస్తుంది ఐశ్వర్య. ఏదేమైనా మన ఇద్దరి జీవితాలు ఒకేలా సాగుతున్నాయి ఐశ్వర్య. ఇంతకు ముందు వరకు సంతోష్ నీకు దూరంగా ఉన్నాడు, నాకు కూడా అలేఖ్య దూరంగా ఉంది. ఇప్పుడు సంతోష్ మారిపోయి నిన్ను అర్థం చేసుకుని నీకు దగ్గరయ్యాడు. అలేఖ్య కూడా కాస్త కూస్తూ నాకు దగ్గరయ్యింది. కాకపోతే సంతోష్ మారిపోయి నీకు మోరల్ సపోర్ట్గా ఉంటున్నాడు, అలేఖ్యకి నేను మోరల్ సపోర్ట్గా ఉంటున్నాను. హిమాలయాలు ఇప్పుడు కరగకుండా హిమాలయాలాగా ఉన్నట్లే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన స్నేహం అలాగే ఉంది ఐశ్వర్య. మనం చాలా అదృష్టవంతులం. ప్రేమలో స్వార్థం ఉంటుంది ఐశ్వర్య, కానీ స్నేహం స్వచ్ఛంగా ఉంటుంది. మన ప్రేమ మనల్ని దగ్గర చేయలేదనే బాధ కంటే మన మధ్య స్నేహం ఇలాగే ఉందన్న సంతృప్తి చాలా గొప్పది ఐశ్వర్య. అవును సూర్య, మన స్నేహం ఇలా కొనసాగినట్టే మన జీవితాలు కూడా ఇలాగే కొనసాగుతాయి. అవునేశ్వర్య, ఈ విషయం అలేఖ్యకి తెలుసా? తెలీదనుకుంటా. తెలిస్తే ఈ పాటికి వచ్చేసేది, లేకపోతే ఫోనైనా చేసేది. నువ్వైనా చెప్పుండాల్సింది. అలేఖ్య దగ్గర చెప్పడానికి ట్రై చేశాను సూర్య, కానీ అక్కడ సిచ్యువేషన్ వల్ల చెప్పలేకపోయాను. ఉండు, నేను ఫోన్ చేస్తాను. వద్దు సూర్య,
ఇప్పుడు అలేఖ్య మూడ్ ఎలా ఉందో ఏంటో. తను ప్రశాంతంగా ఉన్నప్పుడు నేనే చెప్తాను. అలాగే ఐశ్వర్య. సరే సూర్య, ఇక నేను వస్తాను. ఐశ్వర్య, ఒక నిమిషం ఉండు. ఏంటి సూర్య ఇదంతా? ప్రెగ్నెన్సీ వార్తతో మా ఇంటికి వచ్చింది నిన్ను ఉత్త చేతులతో ఎలా పంపించగలను ఐశ్వర్య? ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు కదా, అందుకే వాళ్ళు చేసే పని నేను చేస్తున్నాను. బొట్టు పెట్టుకో ఐశ్వర్య. చాలా థ్యాంక్స్ సూర్య. ఏంటి సూర్య, ఇంట్లో కొత్త చీరలు రెడీగా ఉన్నాయా? అలెక్కి కోసం కొన్నావా? అవును ఐశ్వర్య. పద. సరే, ఇక నేను వస్తాను సూర్య. నువ్వే డ్రైవ్ చేసుకుంటూ వచ్చావా? అవును. డ్రైవర్ రాలా? రాలేదు. ఆగు, నేను డ్రైవ్ చేస్తాను. నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సూర్య, ఇది చాలా టూ మచ్. జాగ్రత్త. సరే, వస్తాను. బాయ్. బాయ్. సంపూర్ణమా, ఈ వాచ్ ఎవరిది? నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటుంది, ఎవరు తీసుకోవడం లేదు? అది సాత్విక్ది. అది సాత్విక్ది. అది సాత్విక్ది. అది సాత్విక్ది. అది సాత్విక్ది. అది సాత్విక్ది. నేను నిన్ను అడగలేదు. అది సాత్విక్ది బాబు, అప్పుడెప్పుడో వచ్చినప్పుడు ఇక్కడ మర్చిపోయారు. సాత్విక్, సాత్విక్, సాత్విక్ ఎక్కడా? సాత్విక్ ఏడి? నీ సాత్విక్ ఎక్కడా? సాత్విక్ అన్నావు కదా, ఎక్కడా నీ సాత్విక్ ఎక్కడా? సాత్విక్ బాబు ఇక్కడికి రాలేదమ్మా, ఆయన వాచి ఇక్కడుందని చెప్పానంతే. ఇది నా సాత్విక్ వాచ్.
ఇది నా సాత్విక్ వాచ్. ఇది నా సాత్విక్ వాచ్. ఇది నా సాత్విక్ వాచ్.